బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఇంట్లో ఉన్న జేబీ శ్రీనివాస్ ను లక్ష్యంగా చేసుకుని రౌడీ షీటర్ బెల్ట్ మురళి భార్య వైసీపీ నేత వాసు యాదవ్ సహా 20 మంది వరకు కత్తులు, రాడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జేబీ శ్రీనివాస్ వ్యక్తిగత సహాయకులు రాఘవేంద్ర, లోకేష్ గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి 2 నిందితులను అదుపులోకి తీసుకుని ఇతరుల కోసం గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తిరుపతిలో టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ ఇంటిపై జరిగిన దాడి ఘటనను టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు పెనబాక లక్ష్మి తీవ్రంగా ఖండించారు. ఇంటి వద్దకు మారణాయుధాలతో రావడం అత్యంత ప్రమాదకరమని, తిరుపతిలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదన్నారు. ఉదయం ఇంటింటి ప్రచారం ముగించుకుని వచ్చిన జేబీ శ్రీనివాస్ పై దాడి చేయడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని పెనబాక లక్ష్మి పేర్కొన్నారు. ఇక దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. గిరినాథ్, తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ శ్రేణులు మారణాయుధాలతో దాడి చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. అసలు దాడికి గల కారణాలేంటి గిరినాథ్? రైట్, ఏదైతే తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా నియమించబడినటువంటి జేబీ శ్రీనివాస్ ఇంటిపై అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది శ్రేణులు దాడి చేసిన పరిస్థితి. ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన అనుచరులు వచ్చారంటూ కూడా సరే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా జేబీ శ్రీనివాస్ ఇంటిపై ఏదైతే దాడికి సంబంధించి అయితే రౌడీ షీటర్ బెల్ట్ మురళి అయితే గతంలో ఆయన 2019లో ఆయన హత్య చేయబడ్డాడు. అతని భార్య, దాంతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాసు యాదవ్ తో పాటు సుమారు 20 మంది వరకు వచ్చి అయితే పెట్రోల్, అదేవిధంగా
కట్టులతో అదేవిధంగా అక్కడ ఒక మారణాయుధాలు కూడా తీసుకొచ్చి దాడికి పాల్పడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. జేబీ శ్రీనివాస్ ఇంట్లో ఉండగానే యొక్క దాడి జరగడం కూడా దాడి జరిగి ప్రయత్నించిన పరిస్థితి ఉంది. అంటే జేబీ శ్రీనివాస్ వ్యక్తిగతంగా ఉన్నటువంటి సహాయకులుగా ఉన్నటువంటి లోకేష్, అదేవిధంగా మరో వ్యక్తి రాఘవ్ అనే వ్యక్తి కూడా సరే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాఘవన్, లోకేష్ గాయాలు పాలైనారు. ఈ నేపథ్యంలో వాళ్ళని హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి ఉంది. అయితే వెంటనే పోలీసులు విచారణ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న కోర్టు నుంచి చిన్న అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి దాంట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వారిపై ముగ్గురిపై కూడా కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ ఒక బెల్ట్ మురళికి సంబంధించిన భార్య, మరో కొంతమంది మహిళలతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాసు యాదవ్, మరో కొంతమంది ఏదైతే కొంతమంది అంతా ఒక 20 మంది దాకా కూడా సరే జేబీ శ్రీనివాస్ ఇంటిపై ఒక్కసారిగా మూకమ్మడిగా దాడికి అయితే ప్రయత్నించాడు. ఈ దాడిలో కూడా అక్కడే ఒక మారణాయుధానికి సంబంధించిన కత్తి పడి ఉండడం, అదేవిధంగా ఆ యొక్క సంఘటన జరిగినప్పుడు జేబీ శ్రీనివాస్ ఇంట్లోనే ఉండడం, దాడికి పాల్పడిన నిందితులను కూడా సరే ఇప్పటికే పోలీసులు గుర్తించే పరిస్థితిలో కూడా అయితే నిందితులను గుర్తించే ప్రయత్నం కూడా అయితే పోలీసులు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వెంటనే ఈ యొక్క అయితే ఇవాళ ఉదయం డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించుకొని అనంతరం కూడా సరే జేబీ శ్రీనివాస్ ఇంటికైతే వచ్చారు. ఆ ఇంట్లో ఉన్న సమయంలోనే ఒక్కసారిగా ఈ యొక్క దాడి అయితే జరిగిన పరిస్థితి అయితే దాడి జరిగిన వెంటనే యొక్క జేబీ శ్రీనివాస్ ని పరామర్శించడానికి కూడా సరే తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మితో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే నాని, అదేవిధంగా పొత్తులపట్టు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కలికిరి మురళీమోహన్ కూడా సరే సంఘటన వచ్చి పరిశీలించి జేబీ శ్రీనివాస్ ని కూడా పరామర్శించిన పరిస్థితి ఉంది. కేవలం 4 రోజుల వ్యవధి కూడా కాలేదు జేబీ శ్రీనివాస్ ని ఇన్ఛార్జ్ గా నియమించినప్పటి నుంచి కూడా సరే సోషల్ మీడియా వేదికగా కూడా సరే అట మాటలు ఇద్దరు తోటలు వెళ్తూ ఉన్న నేపథ్యంలో మరోవైపు నిన్న ఒక 2019 బెల్ట్ మురళి హత్య కేసుకు సంబంధించి తుడి విచారణ కోర్టులో ఏదైతే కేసు నడుస్తుందో ఈ సందర్భంలో కూడా సరే అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతల యొక్క ఏదైతే అక్కడ ఉన్నటువంటి సాక్షి ఎవరైతే ఉన్నారో సాక్షిని బెదిరించే క్రమంలో కిడ్నాప్ చేస్తారనే నేపథ్యంలో కూడా వాళ్ళని ఆ పోలీసులు వాళ్ళ మీద కూడా అక్కడ వెస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జేబీ శ్రీనివాస్ ఇంటి పైన కూడా సరే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు దాడికి అయితే పాల్పడినట్టయితే తెలుస్తుంది. రైట్ గిన్నా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఈ రోజున నేను జేబీ గారు కలిసి మన సూరా సుధాకర్ రెడ్డి గారి క్లస్టర్ వార్డ్ 19, 20, 21లో ఇంటింటికి ప్రోగ్రాం చేస్తా అక్కడున్న సమస్యలను తెలుసుకొని అక్కడంతా మేము దాదాపుగా 11:30 to 12కి డిస్కస్ అయ్యాము. జేబీ గారు ఇంటికి వచ్చారు, నేనేమో ఈ టెంపుల్కి వాళ్ళు పిలిస్తే ఒక టెంపుల్కి వెళ్ళాను. ఈ లోపల టెంపుల్ నుంచి నేను తిరిగి ప్రయాణంలో ఉండగా జేబీ గారి మీద అటాక్ జరిగింది అని చెప్పని నాకు ఫోన్ రావటం, నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత బయట ఉన్నటువంటి పరిసరాలు చూసిన తర్వాత మాత్రం నేను ఒక షాక్కే గురయ్యాను. మన తిరుపతి ఆ తిరుమల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాలు చెందుతున్నటువంటి ఈ తిరుపతి ప్రజలు ఎప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. ఆధ్యాత్మికమైన ప్లేస్ ఇది. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి యాత్రికులందరూ కూడా వస్తుంటారు స్వామిని కొలుచుకోవటానికి. ఇది ఒక దురుద్దేశంతో చేశారా, ఏ విధంగా చేశారా? ప్రోగ్రాం చూసుకొని ఇంటికి వచ్చే మనిషి మీద కత్తులు, కటారులు, పెట్రోలు, ఈ సంస్కృతి మన తిరుపతిలో ఎప్పుడైనా ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎప్పుడూ లేనటువంటి ఈ కడప స్టైల్ రాజకీయాన్ని ఇక్కడ ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారో వైసీపీ వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. తిరుపతి ప్రజలు గమనించాల్సిన విషయం ఇదని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఒక చిన్న వార్త
మొత్తం దేశాలకే వెళ్ళిపోయి అట్టుడికేటటువంటి వార్త ఇది. ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్న అతని మీద అటాక్ చేసి ఇప్పుడే కత్తి చూసాను. నేనైతే ఇంతవరకు అటువంటి కత్తులు ఎక్కడ చూడలేదండి. ఫస్ట్ టైం చూస్తున్నా, బయట పడుంది ఒక కత్తి. అటువంటి కత్తి మాత్రం మరి అది ఎలాగా దాన్ని ఇచ్చేసారో కూడా నాకు అర్థం కాలేదు. ఇది చాలా అమానుషమైన చర్య. దీన్ని మేము అందొకటి మొత్తం రాష్ట్రం మొత్తం మీద డిఎస్సికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. శాంతియుతంగా వాళ్ళు నిరసన తెలియజేస్తారన్నదే మాకు మెసేజ్ ఇచ్చారు. అదే ఉదయం నుంచి నాకు 3-4 మెసేజ్లు వచ్చినాయి. అలాగే పోలీసు వాళ్ళ వైపు నుంచి మీరేమన్నా చేస్తున్నారా ఈ టైపులో వచ్చేది. కానీ మరి ఇంటికి ఆ వంకనే వచ్చారని మేము అనుకున్నాం. కానీ ఇలాగ అటాక్ చేస్తారనేది మాత్రం మేము అసలు కలలో కూడా ఊహించలేదు. ఇది చాలా అమానుషమైన చర్య. దీన్ని ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలా. మేము పైన మా నాయకులకు కూడా తెలియజేస్తామని ఈ రోజున నేను జేబీ గారు కలిసి మన సూరా సుధాకర్ రెడ్డి గారి క్లస్టర్ వార్డ్ 19, 20, 21లో ఇంటింటికి ప్రోగ్రాం చేస్తా అక్కడున్న సమస్యలను తెలుసుకొని అక్కడంతా మేము దాదాపుగా 11:30 to 12కి డిస్కస్ అయ్యాం. మేము జేబీ గారు ఇంటికి వచ్చారు. నేనేమో ఈ టెంపుల్కి వాళ్ళు పిలిస్తే ఒక టెంపుల్కి వెళ్ళాను. ఈ లోపల టెంపుల్ నుంచి నేను తిరిగి ప్రయాణంలో ఉండగా జేబీ గారి మీద అటాక్ జరిగింది అని చెప్పని నాకు ఫోన్ రావటం, నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత బయట ఉన్నటువంటి పరిసరాలు చూసిన తర్వాత మాత్రం నేను ఒక షాక్కే గురయ్యాను. మన తిరుపతి ఆ తిరుమల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాలు చెందుతున్నటువంటి